ఈ రోజే మనకు అతిపెద్ద పౌర్ణమి. అలానే కాకుండా చాలా శక్తివంతమైన రోజండి. రూ. 5 బిళ్ళతో ఇలా చేస్తే చాలు 5 కోట్లు వచ్చి పడతాయి. మీ అప్పులన్నీ కూడా తీరుతాయి. మీరే అప్పులిచ్చే స్థాయికి వెళతారనమాట. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం. ఈ పరిహారాన్ని మీరు పరిపూర్ణ నమ్మకంతో చేస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుందండి. మీ జీవితం మారిపోతుందనమాట. ఈ పరిహారం ద్వారా ఏంటంటే మీ అప్పు తీరుతుంది. మీకు దైవానుగ్రహం కూడా కలుగుతుంది. అంటే ధనానికి ఆదిదేవత లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందని చెప్పొచ్చు. అందుకే రూ. 5 బిళ్ళతో ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఈ చిన్న పరిహారం అని చెయ్యండి. అయితే ఈరోజు పౌర్ణమి కదా, మనం ఇంట్లో ఎలాగో ఏంటంటే కనుక పూజ చేసుకుంటాం కదా. అయితే పౌర్ణమి ఏంటంటే చాలా పవర్ఫుల్ అండి. ఇలాంటి రోజు మనకు సంవత్సరానికి ఒకసారి వస్తుంది కదా, గురు పౌర్ణమి కదా. అయితే ఈరోజు ఏంటంటే కనుక ఇంట్లో పూజ చేసుకొని తులసిమొక్క దగ్గర కూడా పూజ చేసుకోండి. ఒకటి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 2 పూటలు కూడా దీపారాధన చేయండి. ఉదయం దీపం పెట్టినప్పటికీ కూడా మళ్ళీ సాయంత్రం ఏంటంటే కనుక దీపం పెట్టుకోండి. అయితే ఈ దీపం ఏంటంటే మనకు చాలా వరకు కూడండి మన జీవితంలో ఉండే చీకటిని తీసేస్తుంది, వెలుగుని తీసుకొస్తుంది, మన జీవితాన్ని మారుస్తుంది, మన జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యల్ని, బాధల్ని తొలగిస్తుందన్నమాట. ఈ దీపానికి అంతటి శక్తి ఉంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. అందుకే 2 పూటల దీపం పెట్టడం, ఇంట్లో నిష్ట నియమాలతో పూజ చేసుకోవటం, ఇలాంటివి చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి. పౌర్ణమి ఏంటంటే గనక పవిత్రమైనదండి. పౌర్ణమిలో ఏంటంటే గనక అమృత ఘడియలు ఉంటాయన్నమాట. పౌర్ణమి అమృతాన్ని ఇస్తుందని పురాణాలలో చెప్పబడుతుందన్నమాట. అందుకే పౌర్ణమికి చాలా పవర్ కూడా ఉంటుందన్నమాట. ఈ పౌర్ణమి రోజు ఖచ్చితంగా ఏంటంటే కొన్ని నియమాలు పాటించుకుంటూ చిన్న చిన్న పరిహారాలు మనము చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే మన లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది. ఈరోజు ఏంటంటే జుట్టు కత్తిరించడం కానీ, గోర్లు కత్తిరించుకోవటం కానీ, మూగ జీవాలను హింసించడం కానీ ఇలాంటి పనులైతే చెయ్యకూడదు. ఇంకా అలానే కాకుండా ఏంటంటే కనుక కుక్కలకండి ఆహారం పెట్టండి. అంటే వీధి కుక్కలకు కావచ్చు, లేదంటే పెంపుడు కుక్కలు మనము పెంచుకుంటూ ఉంటాం కదా, అలా ఆహారం పెడితే చాలా మంచిది. ఆ తర్వాత ఈ రోజున మర్చిపోకుండా ఏంటంటే ఈ ఆకుని కాల్చండి. ఇలా కాలిస్తే మీకేంటంటే మీరు అనుకున్న పని జరుగుతుంది. ఏ పనైనా సరేనండి జరగటానికి అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఈ ఆకు ఏంటంటే బిర్యానీ ఆకు చాలా చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ ఆకుని కాల్చటం వల్ల మంచి జరుగుతుంది. తిది వార నక్షత్రం అంతా కూడా బాగుంది కాబట్టి ఈ ఆకుని ఎవరైతే కాలుస్తారో అలాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు కోరుకున్నది జరగటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. అందుకే మీ ఇంట్లో ఉండే బిర్యానీ ఆకుని తీసుకొని ఈ విధంగా పరిహారం అని చెయ్యండి. ఇది మీరు ఒక్కసారి చెయ్యండి, మీకు తెలిసిపోతుంది, మీకు అర్థమైపోతుంది. అంటే ఎంతలా ఫలితం వస్తుంది, ఎంతలా మీరు ఫలితం పొందుతారనేది మీకు తెలిసిపోతుందన్నమాట. ఎందుకంటే ఈ ఆకుకు అంతటి పవర్ ఉంటుందండి. బిర్యానీ ఆకు ఏంటంటే కనుక దైవానుగ్రహాన్ని కలిగి ఉంటుంది. ఏదైనా పని అనుకుంటే జరగదు కదా, జరగనప్పుడు మనకేంటంటే చాలా బాధ కలుగుతుంది. పని అనుకున్నప్పుడు పని జరగలేదనుకోండి, అది పెండింగ్లో పడిపోయింది అనుకోండి, మనకేంటంటే ఇంకా చాలా వరకు కూడా టెన్షన్స్ ఉంటూ ఉంటాయి. అలా కాకుండా మీరు బిర్యానీ ఆకుని తీసుకోండి. చిల్లులు కానీ చినిగి కానీ లేకుండా ఉండే ఆకుని తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత ఏంటంటే ఆ బిర్యానీ ఆకు మీద గుర్తు పెట్టుకోండి, మీరు ఏ పని అయితే అనుకుంటున్నారో, ఏ పని అయితే జరగాలని మీరు అంటే కోరుకుంటున్నారో ఆ పనిని ఏంటంటే కనుక ఆకు మీద రాయండి. అలా రాసి మీ ఇంట్లోనే, ఇంటి బయట కూడా కాదండి, ఇంట్లోనే ఏంటంటే కనుక కాల్ చేయండి. అలా కాల్ చేస్తే ఖచ్చితంగా మీరు అనుకున్న పని 7 రోజుల్లో జరిగి తీరుతుంది. వెంటనే ఫలితం అయితే ఏం రాదు. కాకపోతే ఏంటంటే కనుక 7 రోజుల్లో జరిగి తీరే అవకాశం అయితే ఉంటుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి మీరు ఈ విధంగా ఈ బిర్యానీ ఆకు పరిహారం అని చెయ్యండి. ఇది చాలామంది చేస్తారండి. చాలామంది కూడా చేసేసి ఫలితాలను పొందిన పరిహారం అనమాట. మనం ఏంటంటే ఫలితం వస్తుందో రాదో అనుకుంటాం, కానీ పరిపూర్ణ నమ్మకంతో చేయండి. ఖచ్చితంగా మార్పు మీరే మీ కళ్ళతో చూస్తారనమాట. మీరే షాక్ అయిపోతారని చెప్పొచ్చు. ఇది కూడా చాలా చాలా పవిత్రమైన పరిహారం అని చెప్పొచ్చు అండి. కాబట్టి చేసుకోండి. ఇక తర్వాత ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఈరోజు పౌర్ణమి కదా, ఇంకా రూ. 5 బిళ్ళ పరిహారం అనేది కూడా చేయండి. అలానే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే కనుక కొన్ని అంటే పనులు కూడా ఇంట్లో చేసుకోండి. ఇంట్లో సాయంత్రం సంధ్యా సమయంలో ఏంటంటే కనుక ఇంట్లో కొంచెం అత్తరు నీళ్ళల్లో కలిపి ఇల్లంతా కూడా చల్లండి. అత్తరు మంచి వాసన కలుగుంటుంది కాబట్టి అత్తర్ని చల్లటం వల్ల మన ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. మన ఇల్లు ఎప్పుడు కూడండి సమస్యలతో బాధలతో నిండిపోయి ఉంటుంది కదా, అలా కాకుండా ఉండాలంటే కనుక అత్తర్ని ఇంట్లో చల్లితే మంచిదండి. చాలా వరకు కూడా ఏంటంటే మంచి చేకూరుతుందని పురాణాలలో చెప్పబడుతుంది. కానీ ఈ విధంగా చెయ్యండి. ఇంకా ఆ తర్వాత ఈరోజు తమలపాకు మీద బెల్లం పెట్టి అది దైవానికి అంకితం చేసి ఆ తర్వాత తింటే మంచిది. ఇక అలా తిన్న తర్వాత ఏంటంటే సాయంత్రం సంధ్యా సమయంలో ఇక్కడ చూయించే విధంగా ఈ పరిహారం చేసుకోండి. అయితే ఒకటి గుర్తు పెట్టుకోండి, రూ. 5 బిళ్ళను తీసుకోండి. తీసుకున్న తర్వాత పసుపు, గంధం తీసుకోండి. ఈ 2 ఖచ్చితంగా ఉండాలన్నమాట. మన అప్పు తీరాలన్నా, మనము లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలన్నా, సంపద విపరీతంగా పెరగాలన్నా సరే ఈ యొక్క వస్తువులు అంటే పసుపు, గంధం 2 కావాలి. ఒక బౌల్ తీసుకొని అందులో ఒక స్పూన్ అంత, టీ స్పూన్ అంత పసుపు, ఒక టీ స్పూన్ అంత గంధం పోసి నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసుకోండి. జారుడు పేస్ట్ లాగా చేసుకొని రూ. 5 బిళ్ళలు తీసుకోండి. తీసుకున్న తర్వాత ఏంటంటే కనుక చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని అప్పు తీరాలని దైవ
దైవానుగ్రహం కలగాలని, విపరీతంగా సంపద పెరగాలని, అలానే కాకుండా ధన ద్వారాలు తెచ్చుకోవాలని సంకల్పం చెప్పుకొని 5 రూపాయల బిళ్ళలు ఉంటాయి కదా, అవేంటంటే కనుక మీరు కలుపుకున్న పసుపు మిశ్రమం ఉంది కదా, అందులో ఈ 5 రూపాయల బిళ్ళలు ఏంటంటే కనుక వేసేయండి. అలా వేసేసి లక్ష్మీదేవి పటం ముందు రాత్రంతా పెట్టండి. మరుసటి రోజు అంటే ఈరోజు మనకు పౌర్ణమి బుధవారం కదా, గురువారం రోజున ఏంటంటే కనుక అది కొంచెం గట్టిగా అయిపోతుంది పేస్ట్. అందులో కొద్దిగా నీళ్లు పోసి 5 రూపాయల బిళ్ళలు తీసేసి ఒక బట్టతో అంటే ఒక క్లాత్తో తుడిచేయండి. అలా తుడిచిన తర్వాత దగ్గరలో ఉండే ఆలయం అంటే అమ్మవారి ఆలయం కానీ, బాబా ఆలయం, సాయిబాబా ఆలయం కానీ ఎక్కడైనా సరే ఉండీలు ఉంటాయి కదా, అక్కడ ఈ డబ్బును వేసేయండి. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంపద పెరుగుతుంది, అదృష్టం మన వెంటే ఉంటుంది, మనకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది, ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి చక్కగా పనిచేసే పరిహారం అండి. చాలా చాలా శక్తివంతమైనది. దీనివల్ల ఏంటంటే కనుక 99% మంచి జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇది చాలామంది కూడా చేస్తారు కాబట్టి మరి మీరు కూడా చేయటం వల్ల, మీరు కూడా పాటించటం వల్ల మీ లైఫ్ అనేది మారుతుందన్నమాట. మీ అప్పు కూడా పోయి మీకు సంపద ఏదో ఒక రూపంలో అంటే ఇప్పుడు 4 దిక్కుల నుంచి కూడా ధనం అనేది ఆకర్షిస్తుంది. నార్మల్గా చెప్పాలంటే ఒక దారి మూసుకుపోయినప్పుడు ఇంకొక దారి నుంచి మనకు డబ్బు వస్తుంది, ఇది మనందరికీ తెలిసిందే. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అన్ని దారులు మూసుకుపోయాయి అనుకోండి, అప్పుడు మన దగ్గరికి డబ్బు అనేది అసలు రానే రాదు, మనకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదా. అలా కలగకుండా ఉండాలంటే కనుక మీరు చేయాల్సిన పరిహారం ఈ రోజు ఏంటంటే కనుక సాయంత్రం సంధ్యా సమయం అంటే 6 తర్వాత చేయొచ్చు, 5:30 తర్వాత కూడా చేసుకోవచ్చు. ఇంట్లో దీపం పెట్టుకుంటాం కదండి సంధ్యా సమయంలో, అప్పుడు ఈజీగా చేసేసుకునే పరిహారం. గంధం కూడా మన ఇంట్లో ఉంటుంది, పసుపు కూడా మన ఇంట్లో ఉంటుంది, డబ్బు కూడా మన ఇంట్లోనే ఉంటుంది. ఇక్కడ మీరు చిల్లర నాణ్యాలను ఉపయోగించకండి, కేవలం 5 రూపాయల బిళ్ళలే తీసుకోండి. ఒకవేళ అంటే ఆలయానికి వెళ్ళలేము, హుండీలు లేవంటే కనుక ఆ డబ్బుని దానం కూడా చేయొచ్చు. అలా కూడా ఏంటంటే ఫలితం అయితే వస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఎంత నమ్మకంతో చేస్తారో, ఎంత నమ్మకంతో దీన్ని పాటిస్తారో అంత మంచి రిజల్ట్ అనేది మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారండి. ఇది అతీత శక్తివంతమైన పరిహారము, చాలా చాలా పవర్ని కలిగిన పరిహారం. ఇది కొంత లక్షల్లో కూడా చేసేసి రిజల్ట్ని పొందిన పరిహారం అన్నమాట. మనకు అంత బాగా పనిచేసే పరిహారం అండి. కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేసుకొని చక్కగా రిజల్ట్ అనేది పొందండి. అలానే కాకుండా మీ జీవితంలో ఉండే ఈ సమస్యలు ఏంటంటే కనుక పోగొట్టుకోండి. తిదివార నక్షత్రం కాబట్టి మనం ఏది చేసినా కానీ మనకు దైవానుగ్రహం కలగటంతో పాటు చాలా అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి. ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక మన జీవితం అనేది కూడా మారుతుంది, మనకు మంచి కూడా జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా చేసుకోండి. ఆ తర్వాత యాలకులతో ఈ విధంగా చేయండి. యాలకులు లక్ష్మీకారకంగా భావిస్తారు కదా, లక్ష్మీదేవికి అంకితం చేయబడేటివి అనమాట యాలకులు. యాలకులతో చేసుకునే పరిహారాలు కూడా 99% మనకేంటంటే సిద్ధిస్తాయండి. అంటే ఫలితాలు అధికంగా వస్తాయన్నమాట. యాలకులు డబ్బుని కూడా ఆకర్షిస్తాయి, మానవుడి యొక్క జీవితాన్ని మారుస్తాయి. మన జీవితంలో ఉండే ధన సమస్య, విపరీతంగా ధన సమస్య ఉంటుంది, అస్సలు కూడా మనం భరించలేము, మనం బాధపడుతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా, ధన ద్వారాలు మూసుకుపోయాయి, డబ్బు అనేది రావటం లేదనుకుంటూ ఉంటాం కదండి. అలాంటి వాళ్ళు ఏంటంటే గుర్తుపెట్టుకొని చేయాల్సిన పరిహారం అన్నమాట. ఇది కూడా చాలా చాలా మోస్ట్ అంటే పవర్ఫుల్ పరిహారం అని చెప్పొచ్చు. అందుకే ఈ రోజున ఏంటంటే మీరు యాలకులు కొనండి. యాలకులు కొంటే చాలా మంచిదన్నమాట. ఒకవేళ యాలకులు కొనగలుగుతామంటే యాలకులు కొనండి, లేదు మా ఇంట్లో ఉన్నాయంటే వాటితోనే పరిహారం చేయండి. అయితే దీపం పెడతారు కదా, ఉదయమైనా సరే సాయంత్రమైనా సరేనండి. దీపం పెట్టిన తర్వాత ఏంటంటే కనుక మీకు అంటే ధన ద్వారాలు మూసుకుపోయాయి, మేము చాలా కష్టపడతాం కానీ మాకు చిల్లి గవ్వ కూడా రాదు, వచ్చినా కానీ అది ఖర్చు అయిపోతుంది, మాకు దైవానుగ్రహమే లేదని మీరు అనుకున్నట్టయితే, మీకు అనుమానం ఒకవేళ ఉన్నట్టయితే ఒక యాలకాయని తీసుకొని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పి అదేంటంటే కనుక దీపంలో వెయ్యండి, వెలుగుతున్న దీపంలో వెయ్యండి చాలు. ఇక మీకంతా కూడా మంచి జరుగుతుంది. దీపం కొండెక్కిన తర్వాత ఆ యాలకాయని తీసేసి ఏదైనా చెట్టు మొదట్లో పడేయండి, సరిపోతుంది. ఇంకా ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఇక్కడ మనం చూసుకుంటే ఇలా చేసిన తర్వాత 2 యాలకులు తీసుకొని ఏంటంటే కనుక లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి. అలా పెట్టిన తర్వాత యాలకులను పూజించుకొని అనంతరం వాటిని ఏంటంటే కనుక మీరు మీ పర్సులో పెట్టుకోండి. సీక్రెట్గా పెట్టండి, ఎవరికి చెప్పకండి, పెట్టుకున్నామని కూడా చెప్పాల్సిన అవసరం లేదు. అలా పెట్టేసి ఉంచితే ఏంటంటే కనుక పర్సులో కూడా అండి చిల్లి గవ్వ కూడా ఉండదు కదా, కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో. అలాంటప్పుడు ఏంటంటే పర్సు నిండా కూడా డబ్బు కనిపిస్తుంది, పర్సులో డబ్బు అనేది మన కంటికి అంటే కనిపిస్తూ ఉంటుంది. 100 రూపాయలు ఖర్చు అయ్యే దగ్గర ఏంటంటే కనుక 50 రూపాయలు ఖర్చు అవ్వటం ఇలా తగ్గుతుందన్నమాట. అలా ఏంటంటే కనుక వృధా ఖర్చులు తగ్గటం, వృధా ఖర్చుల నుంచి మనం బయటపడటం అనేది జరుగుతుంది. కాబట్టి ఈరోజు చేసుకోండి. ఉదయం కుదరదనుకుంటే సాయంత్రం చేయొచ్చు, ఏమీ కాదనమాట. పౌర్ణమి గడియలు సాయంత్రం సంధ్యా సమయంలో చాలా పవర్ ఉంటాయండి, అంటే చాలా పవర్ఫుల్గా ఉంటాయన్నమాట. అందుకే సాయంత్రం సమయంలో చేసుకోండి, ఇంకా అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి. ఇంకా మీకు ఏంటంటే కనుక మంచి చేకూరుతుందన్నమాట. యాలకులకు అంతటి పవర్ ఉంటుందండి. అందుకే చాలామంది ఏం చేస్తారంటే పౌర్ణమి రోజు 21 యాలకులు తీసుకొని ఆ 21 యాలకులు ఏంటంటే కనుక పసుపు రంగు దారం తీసుకొని దానికి చక్కగా గుచ్చి మాలలా
ఉండలాగా చేసి అది లక్ష్మీదేవికి సమర్పించి 24 గంటల పాటు ఉంచి ఆ తర్వాత దాన్ని తీసి బీరువాలో కానీ వ్యాపారం చేసే స్థలాల్లో లాకర్లో కానీ పెట్టుకుంటారండి. ఎందుకంటే అమ్మవారికి సమర్పించిన మాల కాబట్టి మనతో ఉంటే ఏమవుతుందంటే కనుక మనకు ఆ తల్లి యొక్క అనుగ్రహం అనేది ఉంటుంది, కటాక్షం అనేది ఉంటుందన్నమాట. ధనానికి ఆదిదేవత లక్ష్మీదేవి కాబట్టి ఆ తల్లి అనుగ్రహం కలిగితే సంపద పెరగటంతో పాటు ఆదాయం కూడా పెరుగుతుంది, అన్ని విధాలుగా కూడా బాగుంటుందన్నమాట. అందుకే ఈ విధంగా కూడా మీరు పాటించవచ్చు అనమాట. ఇక అనంతరం వచ్చేసి ఈరోజు పౌర్ణమి కదా, చాలా చాలా పవర్ఫుల్ కాబట్టి ఉప్పు కొంటే ఐశ్వర్యం మీ వెంటే ఉంటుంది, కోట్ల వర్షం కురుస్తుంది, మీ జీవితం అనేది మారిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఉప్పు అనేది కొనండి. ఉప్పు కొంటే చాలా మంచిదనమాట. గల్లులుప్పు, రాళ్ళ ఉప్పు, దొడ్డు ఉప్పు, రాక్ సాల్ట్ ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారండి. పేరు ఏదేమైనప్పటికీ కూడా ఉప్పు కొంటే మాత్రం మనకు మంచి జరుగుతుందన్నమాట. అందుకే ఉప్పునైతే ఖచ్చితంగా కొనుగోలు చేయండి. ఉప్పు కొనటం వల్ల ఐశ్వర్యం మన వెంటే ఉంటుందన్నమాట. ఆస్తి తరగదు, ఐశ్వర్యం పెరుగుతుంది. అలానే కాకుండా కట్టిక దరిద్రంలో ఉన్నా సరే ఆ దరిద్రాన్ని వదిలించుకోవటానికి కూడా ఈ ఉప్పు అంటే ఉపయోగపడుతుందన్నమాట. ఉప్పు అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ఉప్పుని కొంటే మనకు మంచి చేకూరుతుంది. అందుకే ఒక 10 రూపాయలు పెట్టి ఉప్పు ప్యాకెట్ని అయితే ఖచ్చితంగా కొనండి. యాలకులు కూడా కొనండి. ఇంకా అలానే కాకుండా ఏంటంటే ఉప్పు కొన్న తర్వాత ఈ ఉప్పుతో సాయంత్రం సంధ్యా సమయంలో మీ ఇంట్లో పిల్లలకి ఏంటంటే కనుక దిష్టి తీయండి. మీరు కూడా దిష్టి తీసుకొని సింక్లో పోసి నీళ్లను పోసేయండి. లేదంటే బయట బడ్జెట్లో కూడా పడేయొచ్చు, కానీ మనం తొక్కేలాగా వేసేసుకోకూడదు. అలానే అందరూ తొక్కేలాగా కూడా కాదండి, ఒక సైడ్కు పడేయండి సరిపోతుంది. పౌర్ణమి రోజు ఇలా ఉప్పు పరిహారం చేసుకుంటే మంచి జరుగుతుందన్నమాట. అలానే కాకుండా ఇలా ఉప్పుతో ఇంటికి దిష్టి తీయొచ్చు, మనం కూడా దిష్టి తీసుకోవచ్చు. ఉప్పు చాలా పవిత్రమైనది కాబట్టి చేసేసుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఈ రోజున అత్తరు కొనండి. అత్తరు ఖచ్చితంగా కొనాలి. ప్రతి పౌర్ణమికి కొనాలంటే కొనొచ్చు, ఏం కాదు, కొనటం వల్ల మంచి జరుగుతుంది కదా. అందుకే ప్రతి పౌర్ణమికి ఏంటంటే కనుక అత్తరు చిన్న బాటిల్ అండి, చాలా చిన్నగా ఉంటుంది, 20-30 రూపాయలు పెడితే వస్తుందన్నమాట. అందుకే అత్తర్ని ఏంటంటే కనుక ఖచ్చితంగా కొనుగోలు చేయండి. అత్తరు కొంటే ఐశ్వర్యం మన వెంటే ఉంటుందన్నమాట. అంటే అత్తరు కొనటం వల్ల ఏంటంటే మనకు మంచి జరుగుతుంది, దేవుళ్ళు దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే చాలామంది కూడా పౌర్ణమి, అమావాస్య తిథులు, ముఖ్యమైన తిథుల్లో ఏంటంటే అత్తరు ఉంటుంది కదండి, ఆ అత్తర్ని దేవుడి పటాలకు ఏంటంటే కనుక పూస్తూ ఉంటారనమాట. 2 చుక్కలు అత్తరు చేతిలో తీసుకుని దేవుడి పటాలకు పెడితే ఏమవుతుందంటే కనుక దైవానుగ్రహం తొందరగా కలుగుతుందని భావిస్తూ ఉంటారు. అంతెందుకండి, నీళ్ళల్లో అత్తర్ని కలిపి ఇంట్లో చల్లితే ఇంట్లో పాజిటివ్ వైబ్స్ అనేవి ఉంటాయన్నమాట. అంటే పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందన్నమాట. అందుకే చాలామంది ఇంట్లో అత్తరు అనేది చల్లటం అనేది జరుగుతుందన్నమాట. అందుకే మీరు అత్తరు కొంటే అత్తర్ని చల్లండి. ఆ తర్వాత పసుపు కొమ్ములు ఉంటాయి కదా, 5 పసుపు కొమ్ములైనా సరే ఈరోజు ఖచ్చితంగా కొనుగోలు చేయాలి. పసుపు కొమ్ములు కొని ఏంటంటే కనుక పూజ గదిలో పెట్టి పూజించుకొని వాటిని వస్త్రంలో పెట్టి అందులో 11 రూపాయలు పెట్టి మూట కట్టి ఆ మూటను ఏంటంటే కనుక ఇంటి బీరువాలో పెడితే చాలా మంచిదన్నమాట. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కాబట్టి ఒకవేళ మీరు పెట్టాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా పసుపు కొమ్ములు 11 రూపాయలు పెట్టి మూట కట్టి ఆ మూటను ఏంటంటే కనుక ఇంటి బీరువాలో దాచుకోండి. ఇది ఎన్ని రోజులైనా ఉంటుంది. ఆ పసుపు కొమ్ములు ఏంటంటే తొందరగా పాడైపోవు కాబట్టి పెట్టేసుకోవచ్చు. అలా కూడా ఫలితాలు అయితే వస్తాయన్నమాట. ఆ ఫలితాలతో మీ లైఫ్ అనేది మారిపోతుంది. కాబట్టి పసుపు కొమ్ములు కూడా కొనండి. పసుపు ప్యాకెట్ అయినా సరే కొనొచ్చు అనమాట. ఇక ఆ తర్వాత ఈరోజు ఏంటంటే కనుక మీరు ఈ చిన్న చిన్న నియమాలు పాటించుకోండి. అనంతరం వచ్చేసి ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే కనుక ఈ రోజండి మందార ఆకుతో ఈ విధంగా ఇప్పుడు చెప్పే విధంగా చేయండి. భూములు బంగారం కొనే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మందార ఆకుకు అతీత శక్తి ఉంటుంది. మందార ఆకు చాలా శక్తివంతమైనది కాబట్టి మందార ఆకుని అంటే ఇంటికి తెచ్చుకొని ఈ విధంగా పరిహారం చేసుకుంటే మీరు అనుకున్నది జరుగుతుందండి. భూములు కొనటం కానీ, బంగారం కొనటం కానీ, మంచి యోగం కలగటం కానీ ఇలాంటివి అయితే జరుగుతాయన్నమాట. అందుకే ఎక్కడైతే మందార చెట్టు ఉంటుందో అక్కడికి వెళ్ళండి. మందార చెట్టు దగ్గరికి వెళ్ళి మందార చెట్టుకు నమస్కారం చేసుకొని ఆకుని కోసుకొచ్చుకోండి. అలా కోసుకొచ్చుకున్న ఆకుని ఏంటంటే కనుక శుభ్రం చేసుకోండి. చేసుకున్న తర్వాత దాని మీద ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఎర్రపప్పు ఉంటుంది కదా, ఎర్రపప్పుని తీసుకోండి 1 స్పూను. కొంతమంది ఇళ్ళల్లో ఎర్రపప్పు ఉండదు కాబట్టి అలాంటి వాళ్ళు గోధుమలైనా సరే తీసుకోవచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, గోధుమలు పప్పు ఏంటంటే కనుక గ్రహాలకు అంకితం చేయబడుతుంది. గ్రహాల అంటే కారకంగా భావించబడతాయి కాబట్టి ఈ ఎర్రపప్పు కానీ గోధుమలు కానీ ఒక చిన్న టీ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. దాంట్లో చిన్న అంగుళం ముక్క అంటే చిన్న నిమ్మకాయ సైజ్ అంత బెల్లం పెట్టండి. అలా పెట్టిన తర్వాత సంకల్పం చెప్పుకోండి, భూలాభం కలగాలని. లేదంటే కొంతమంది మధ్యలోనే ఇల్లు కట్టి ఆపేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు తిరిగి మళ్ళీ ఇంటిని నిర్మించాలని కూడా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే ఈ యొక్క బెల్లము మనం కొంచెం పెద్ద సైజులో ఉండే ఆకుని తెచ్చుకుంటే బెటర్ అండి. అలా తెచ్చుకున్న తర్వాత దానిపైన పప్పు బెల్లం పెట్టి ఇంకా నమస్కారం చేసుకొని ఆ తర్వాత అది తీసుకెళ్ళి ఏంటంటే కనుక ఆవుకు పెడితే మంచిది. అంటే ఇంట్లో పెట్టిన తర్వాత మీరు సంకల్పం చెప్పుకొని తీసుకెళ్ళి ఆవు దగ్గరికి తీసుకెళ్ళి ఆవుకు పెట్టొచ్చు. ఆవులకు పెట్టే అంత వీలు మాకు లేదు అనుకుంటారు కదా,
కదా, కొంతమందికి అంటే ఆవులు ఉండవు కదా, కొంతమంది గోశాలకు వెళ్ళి పెడుతూ ఉంటారు కదా, అలా వెళ్ళలేరు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే రావి చెట్టు దగ్గర కానీ, వేప చెట్టు దగ్గర కానీ, మర్రి చెట్టు దగ్గర కానీ, మేడి చెట్టు దగ్గర కానీ మీకు ఏదైతే అందుబాటులో ఉంటుందో అక్కడికి వెళ్ళేసి ఏంటంటే కనుక ఇది అక్కడ వదిలేసి రండి, సరిపోతుంది. ఆ విధంగా కూడా ఫలితం వస్తుందండి. ఆ విధంగా కూడా మీరేంటంటే రిజల్ట్ పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇది కూడా చాలా చాలా పవర్ఫుల్ పరిహారం. భూలాభం కలగాలన్నా, గృహలాభం కలగాలన్నా, మనం కోరుకుంది జరగాలి, ఇంటి పరంగా మనకు ఉండే కొన్ని రకాల ఇబ్బందులు సమస్యలు పోవాలంటే ది బెస్ట్గా పనిచేసే పరిహారం అండి. ఇంకా ఇందులో ఎలాంటి సందేహాలు అయితే ఉండవన్నమాట. ఇది చాలా చాలా పవర్ఫుల్ పరిహారం కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక పాటించండి. మనం ఏంటంటే మందార చెట్టే కదా, మందార ఆకే కదా, దీనివల్ల ఏం జరుగుతుంది అనుకుంటాం, కానీ దీనివల్ల చాలా జరుగుతాయి, చాలా అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి. ముఖ్యంగా చెప్పాలంటే కనుక మన జీవితం కూడా మారిపోతుందన్నమాట. వెంటనే ఫలితం ఏం రాదు, 3 నెలలు 41 రోజుల్లో మనకేంటంటే రిజల్ట్ అనేది తెలుస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి మీరు ఈ విధంగా ఫాలో అయిపోతే చాలు, ఇంకా మీకంతా కూడా మంచి జరుగుతుందండి. అంతా కూడా ఏంటంటే కనుక భగవంతుడి దయ వల్ల, భగవంతుడి ఆశీస్సుల వల్ల ఎల్లప్పుడూ కూడా అండి మీకైతే మంచి చేకూరటానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. అందుకే ఈరోజు మందారాకు పరిహారం చేయండి. మందారాకుకు ప్రకృతి అనుగ్రహం ఉంటుంది, దైవానుగ్రహం ఉంటుంది. పప్పు బెల్లం ఏంటంటే కనుక చక్కగా దైవానికి అంకితం చేయబడింది, గ్రహాల స్థితిని మారుస్తుంది. అలానే మన జీవితంలో ఏంటంటే కనుక దురదృష్టాన్ని తొలగించి అదృష్టాన్ని కూడా తెచ్చి పెడుతుంది. కాబట్టి దీనివల్ల మనకు 99% అయితే రిజల్ట్ వస్తుంది. 1% దైవానుగ్రహం వల్ల కూడా మనకు జరుగుతుందని చెప్పొచ్చు. ఇంకా అలా మనకు భూలాభం కానీ, గృహలాభం కానీ 99% కలుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట అండి. ఇంకా